లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి హాసన్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్, మహేష్తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావటంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్ని పాడు చేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కోసలే అనే వ్యక్తితో శృతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్షిప్కి 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. మైఖేల్తో విడిపోయిన తర్వాత మద్యానికి బానిసయ్యానని, ఆరోగ్య సమస్యలతో బాధపడ్డానని శృతి హాసనే స్వయంగా చెప్పుకొచ్చింది. చేసిన తప్పును గ్రహించిన శృతి హాసన్ తిరిగి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. 2023లో ఆమె ఖాతాలో 4 హిట్లు చేరాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసింహారెడ్డి, నానితో హాయ్ నాన్న సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించి మెప్పించింది. ప్రభాస్తో నటించిన సలార్ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవటం శృతి హాసన్కు బాగా కలిసి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. ప్రభాస్ సరసన సలార్ 2తో పాటు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో శృతి హాసన్ నటిస్తోంది. కూలీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో శృతి హాసన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. రజనీకాంత్తో వర్క్ చేయటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆయన అంత పెద్ద స్టార్ ఎలా అయ్యారో ఆయనతో కలిసి వర్క్ చేయటం వల్ల అర్థమైంది. వ్యక్తిగతంగా కూడా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. రజనీకాంత్ సెట్లో ఉంటే అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరని ప్రశ్నించగా ఆమె లోకేష్ కనగరాజన్ పేరు చెప్పారు. ఆయనతో వర్క్ చేయటంతో నా కల నెరవేరిందని శృతి హాసన్ తెలిపింది. శృతి హాసన్ లోకేష్ కనగరాజ్ పేరు చెప్పటంతో వీరు ప్రేమలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి ఓ యాడ్లో నటించారు. కాగా లోకేష్ కనగరాజ్, శృతి హాసన్ ఇద్దరూ కలిసి గతంలో ఓ యాడ్ కూడా షూట్ చేయగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే న్యూస్ కూడా నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు తనకు ఇష్టమైన డైరెక్టర్స్లో లోకేష్ పేరు చెప్పటంతో మరోసారి వీరి ప్రేమ వార్తలు ఊపందుకున్నాయి. లోకేష్తో శృతి హాసన్ ఓ రేంజ్లో రొమాన్స్ చేసింది. ఓ 18 సెకండ్స్ వీడియో అప్పట్లో వైరల్గా మారింది. ఈ సాంగ్ ప్రోమోలో శృతి హాసన్ తన అందాలతో రెచ్చిపోయింది. అటు లోకేష్ సైతం శృతి హాసన్కు ధీటుగా నటించాడు. ఇప్పుడు శృతి హాసన్, లోకేష్ పేరు వెల్లడించటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే న్యూస్ నెట్టింట వైరల్గా మారింది.